మనకేదో అమెరికా వాడు సర్టిఫికెట్ ఇస్తే అదే కరెక్ట్ అని ఒక రకమైనటువంటి బ్రిటిష్ వాడి ఆధిపత్యం కింద మెసిలిన తర్వాత ఉన్న తర్వాత ఇంగ్లీష్ భాష పట్ల కూడా మనకు ఒక మక్కువ ఉంది, తెల్లవాడి పట్ల కూడా ఒక మక్కువ ఉంది, వాళ్ళు ఏదో ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది, కొంత ఉంది. ఆ బానిస భావన అనేది మనలో కొంత ఎక్కువ మందిలో, అందరిలో కాదు కానీ ఎక్కువ మందిలో ఉంది. అందరూ సిస్తరు లాంటి వాడికి ఉండదు అది. మళ్ళీ ఇందాక మీరు సిస్తరు అన్నాడు కదా, అతనిలో ఈ బానిసత్వం లేదు, అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ చాలామందికి ఏంటంటే అమెరికా వాడు అంటే ఇంగ్లీష్ అంటే నోరు తెరుచుకొని చూసేది, ఇంగ్లీష్ అంటే చాలా ఎక్కువని, గొప్ప భాష అని. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. అది వాళ్ళ భాష అది అంతే. మనకు భాషలో ఉంది, వాళ్ళకు భాష ఉంది. అదేదో అతీతమైన వ్యక్తులు వీళ్ళు దేవుళ్ళు అన్నట్లు ఉండే ఆరాధనా భావం ఉంది. సరే ఇప్పుడు తగ్గుద్దులేండి, ఎందుకంటే వాళ్ళే మనల్ని ఇల్ట్రీట్ చేస్తున్నారు కదా, తగ్గుద్ది. అయితే ఏంటంటే అది అక్కర్లా మనకి. ఇప్పుడు వాళ్ళ పొగట్టలతో మనకేం వరుగుద్ది ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు పొగిడినంత మాత్రాన మన జీవితాలు ఏం మారవు. వాస్తవ పరిస్థితులు మనం చూసుకోకుండా ఇతరులు ఎవరో మనల్ని పొగిడా కాబట్టి మనం గొప్పవాళ్ళమయ్యామనో, తాతల నేతులు మాగిన చరిత్రను దాచుకొని గొప్పవాళ్ళమయ్యామని కాదు. వాస్తవంలో ఇప్పుడు మన పరిస్థితి ఏం బాగాలేదు అనేది కూడా మిగతా చాలా దేశాల కంటే మన పరిస్థితి కూడా పెద్ద ఏం బాలా. అది వాస్తవంలో ఉండేటట్లయితే దీన్ని మార్చగలం. వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోవాలంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు, దీన్ని మార్చాలంటే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి, అప్పుడు మారుస్తాం. ఎవరిని పొగిడే మనస్తత్వం లేని ట్రంప్ భారత ప్రధానిని నరేంద్ర మోడీని చాలా మంచి నెగోషియేటరు, నాకంటే బాగా నెగోషియేట్ చేయగలడు అని ఆ రకంగా అంటే వ్యాఖ్యానించడం కావచ్చు, అది పొగటం కావచ్చు, ఎట్లా నాకైతే అక్కడ వ్యాపారం ఏం జరిగినట్లు కనపట్టలా. ట్రంప్ చేమేలు పెట్టి భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టి, ఎరకాటలను పెట్టి, చైనాతో మనకున్న తగాదాలు, జనరల్గా చైనాతో మనకి సరిహద్దు వివాదం ఉంది. సహజంగానే భారతీయులు మన దేశం వివాదంలో మన దేశం తరఫునే ఉంటాం. ఇట్లాంటి వివాదంలో మనం జనరల్గా కోరుకుంది ఏంటంటే అమెరికా మన తరఫున ఉంటే కనుక సరిహద్దు వివాదంలో చైనాతో మనకు కొంత అనుకూలత ఉంటుంది ప్రపంచంలో అని చూసాము. ఇట్లాంటి వాటిని ఉపయోగ అడ్డం పెట్టుకొని మనల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టు చేయాలనుకుంటే దాన్ని మనం ఏదో పెద్ద అంటే చివరిలో సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇంత చేసి తనకు లాభం బాగా వ్యాపారం బాగా అయిన తర్వాత నువ్వే మంచి వ్యాపారవేత్త అని చెప్పి, అంటే మనకు ఒరిగింది ఏముంది దానివల్ల? అదే కాంట్రడిక్ట్ చేస్తూ మళ్ళీ ఇంకొక చోట ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ఎవరు బీట్ చేయలేరు. అదే అసలు వ్యవహారం అది, అసలు మనసులో మాట అది. కానీ ఏంటంటే భారతీయులు మళ్ళీ ఎక్కడ గాయపడతారో, దానివల్ల తన వ్యాపారం ఎక్కడ దెబ్బతింటారో దీనికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే నేను పెద్ద $500 బిలియన్ల ఇప్పుడు అమెరికా అసలు ఏం ఉత్పత్తి చేస్తుందండి? అమెరికా దగ్గర మనం కొనడానికి, ఇప్పుడు ఒక దేశం దగ్గర మనం కొంటున్నాము, వ్యాపారం జరగాలంటే ఏముండాలి? వాళ్ళు కొన్ని సరుకులు ఉత్పత్తి చేయాలి, వాళ్ళ దగ్గర కొన్ని ఉత్పత్తులు ఉండాలి, మన దగ్గర కొన్ని ఉండాలి, మార్చుకుంటాం. మనకు అవసరమైనవి మన దగ్గర లేని, మనకు అవసరమైనవి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాం, వాళ్ళ దగ్గర లేని వాళ్ళకి అవసరమైనవి మన దగ్గర కొనుక్కుంటారు. ఇదే కదా వ్యాపారం. అమెరికా దగ్గర అసలు ఏముంది ఉత్పత్తి? అమెరికా ఉత్పత్తి చేసేది ఏంటి? అసలు ఆయుధాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ మధ్య కాలంలో పెట్రోల్ భూమిలో ఉంది, నాకు తవ్వుతానంటున్నాడు. ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయి భూమిలో, అవి తవ్వు తీస్తానంటున్నాడు ట్రంప్. ఎక్కువగా తవ్వి తీస్తారు, కానీ తవ్వి తీయడానికి అమెరికాలో ఖర్చు ఎక్కువ. అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా అమెరికా నుంచి కొంటే ఖర్చు ఎక్కువే. మీకు మిడిల్ ఈస్ట్ నుంచి కొనదానికంటే, రష్యా నుంచి కొనదానికంటే అక్కడ ఖరీదైంది ఆయిల్. ఎందుకంటే అక్కడ తీయటానికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఫ్రాకింగ్ అంటారు. అమెరికాలో ఆయిల్ తీయటానికి వాడేది ఫ్రాకింగ్. ఫ్రాకింగ్ అంటే భూమి పొరల మధ్య పొరలు ఉంటాయి కదా, పొరలుగా ఉంటుంది భూమి. ఆ పొరల మధ్యలోంచి మెషినరీతో ఆయిల్ లాగాలి బయటికి. మీకు ఒక బావిలో ఉన్నట్లు ట్యూబేసి లాగినట్లు రావు, గొట్టం వేసి బయటికి తీసినట్టు ఆయిల్ రాదు. ఈ ఫ్రాక్స్ మధ్య లేయర్స్ మధ్యలో ఉన్న ఆయిల్ని మీరు బయటికి లాగాలి. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లేయర్స్ మధ్యలో ఆయిల్, భూమి పొరల మధ్యలో ఆయిల్ ఉంటుంది. దాన్ని ట్యూబులు పెట్టి తీయాలి. బావిలోంచి లాగినట్లు కాదు, అది ఈ పొరల మధ్యలోంచి తీయాలి. ఖరీదైన వ్యవహారం. అందుకే ఎప్పుడైనా అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోతే అమెరికాలో ఫ్రాకింగ్ బిజినెస్ క్లోజ్ అయిపోద్ది. ఫ్రాకింగ్ చేస్తున్న కంపెనీలు బంద్ చేస్తాయి వ్యాపారం అప్పుడు. ఎందుకంటే ఆయిల్ ధర పడిపోయినాక వీడు $60 పెట్టి తీస్తే అంతర్జాతీయంగా ఆయిల్ ధర $60 లోపుకు పడిపోతే తీసిన దాన్ని నష్టానికి అమ్ముకోలేడు కదా. అందుకని వాళ్ళు ఫ్రాకింగ్ ఆపుతారు. మీరు ఫ్రాకింగ్ జరిగి వాళ్ళు ఆయిల్ బయటికి తీయాలంటే అంతర్జాతీయంగా ఆయిల్ ధర ఎక్కువ ఉండాలి. ఇది అందుకని ఏంటంటే ఫ్రాకింగ్ వాళ్ళు అట్లా మనం కొనాల్సిన అవసరం, వాళ్ళు అది బయటికి తీస్తారంటున్నాడు ఇప్పుడు ట్రంప్. వాళ్ళ దగ్గర ఉన్న ఈ రెండే ఆయుధాలు అమ్మగలదు అమెరికా, దాంతోపాటు ఈ ఫ్రాకింగ్ లాంటి ఖరీదైన పద్ధతుల్లో ఆయిల్ తయారు చేయగలదు. మీరు ఉదాహరణ చెబుతున్న కోవిడ్ కాలంలో అమెరికా దగ్గర మాస్కులు లేవు కదా. కోవిడ్ టైంలో మాస్కులు కూడా లేవు అమెరికా దగ్గర, శానిటైజర్లు లేవు అమెరికా దగ్గర, అన్ని చైనా నుంచి రావాలి. అప్పుడే కదా అమెరికా అంతా గగ్గోలు పడిపోయింది. ఎంతమంది చచ్చిపోయారు కోవిడ్ టైంలో అమెరికాలో? మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది హెల్త్ సిస్టమ్ వల్ల ఇండియాలో చచ్చిపోయినట్టే చచ్చిపోయారు. మన పేద దేశం మంది, ఇంతకంటే ఎక్కువ చచ్చిపోయారు అమెరికాలో. అమెరికాకి అసలు సొంతానికి ఏమీ లేదు. మాస్క్ కావాలంటే చైనా వైపు చూడాలి, లేకపోతే వియత్నాం వైపు చూడాలి,
మీకు కనుక శానిటైజర్ కావాలంటే ఇంకెవడి వైపు చూడాలి. మీ దగ్గర ఏమీ లేవు, మొత్తానికి జీరో. అమెరికా ఉత్పత్తి అనేది జీరో. అట్లాంటి దేశం నుంచి మనం ఏం కొంటాం? వ్యాపారం సమానంగా ఉండాలి. నువ్వు నాకు అమ్మిన దానికంటే నువ్వు నా దగ్గర కొంటున్న దానికంటే నాకు ఎక్కువ అమ్ముతున్నావు అంటాడు ఇండియాతో ఆయన గొడవ ఏంటి? వ్యాపార గొడవ ట్రంప్ది. నువ్వు నాకు బాగా అమ్మేస్తున్నావు నీ దగ్గర ఉన్నాయన్నీ, కానీ నా దగ్గర నుంచి నువ్వేం కొంటలేదు, బాగా బ్యాలెన్స్ ఉండలేదు, నేను ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది నీ దగ్గర నేను అమ్మేదానికంటే అంటాడు. నువ్వు అమ్మటానికి నీ దగ్గర ఏమున్నాయో చెప్పు. నువ్వు అమ్మటానికి ఉంటే మేము కొంటలేదంటే మా తప్పు, వేరే దగ్గర ఎక్కడ కొనుక్కుంటున్నావు అంటే మా తప్పు. నీ దగ్గర అమ్మటానికి ఏమి లేవు, నీ దగ్గర ఉన్నాయి రెండే, ఆయిలు ఆయుధాలు, అవి రెండే అమ్ముతానని కొనుక్కోమంటున్నాడు. బలవంతాన్ని అమ్ముతున్నట్టుగా కనపడుతుంది. అది ఏమైనా అమ్మటానికి ఉన్నోడి దగ్గర కొనడానికి మనకి ఏమైనా అవకాశం ఉంటుంది, కానీ అమ్మటానికి ఏమీ లేనివాడి దగ్గర నీకు కోవిడ్ కాలంలో కనపడింది కదా, నీకు మాస్కులు లేవు, ఆఖరికి క్లాత్ మాస్క్ తయారు చేసుకోవడం చేతగా దేశం. మీరు కోవిడ్ పేజీలు వెనక్కి తిప్పి చూడండి, అమెరికాలో గూగుల్ సెర్చ్ చేసి చూడండి, అమెరికా ఎంత గందరగోళ పడిపోయింది. ఏమీ లేక అమెరికా దగ్గర కోవిడ్ని అరికట్టుకోవడానికి మందులు కానీ, భారతదేశాన్ని కూడా మలేరియా మందు ఏదో బెదిరించాడు కదా అప్పుడు, అది మాకు ఇవ్వాల్సిన క్లోరోక్విన్ ఏదో ఉంది, అది ఫినైన్ ఏదో వస్తుంది. దాంతో కోవిడ్ తగ్గుద్దని అప్పట్లో వచ్చింది. మెడికల్గా కొంతమంది మాట్లాడారు, కోవిడ్కి ఇది మంచి మందు, మలేరియాకి వాడేది, దాన్ని పలానా క్లోరోక్విన్ అనేది సంథింగ్ ఉంది. అప్పుడు భారతదేశం దగ్గరే ఉంది అది, మనకు మలేరియాకి వాడతాం, ఇంకా మలేరియా ఉంది భారతదేశంలో, అందుకని ఆ మందు మాకు ఇమ్మని చెప్పి ఎట్లా అడుగుతాడు, బెదిరించాడు. ఇవ్వమని భారతదేశం మధ్యలో అంటే బెదిరించాడు, మాకు సరిపోదు, ఇక్కడ మనకు సరిపోదు ఏమోనని మన వాళ్ళు ఇవ్వమన్నారు, బెదిరిస్తాడు. అది కూడా లేదు, ఏమీ లేదు అక్కడ. అమెరికాలో మందులు లేవు, మాస్కులు లేవు, ఏమీ లేదు అమెరికా. ఇక్కడ ఈ పర్యటనలో ఇంకొక ఇంట్రెస్టింగ్ గా కొన్ని 2 టర్మ్స్ వాడారు, మాగా మీగా అని చెప్పి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటే, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే నినాదంతో మోడీ ముందుకెళ్ళినట్టు కనబడుతుంది. ఒక వాణిజ్య ఒప్పందం కూడా, ఒక వాణిజ్య ఒప్పందం సంబంధించి ఒక డీల్ కుదిరే అవకాశం ఉందని ఎట్లా చూడాలంటారు? ఈ వాణిజ్య ఒప్పందం అంటే ఇదే డీల్, $500 బిలియన్ మేరకు వ్యాపారం చేసుకుందామని.